Hi everyone, my name is Preeti Chilkapalli and I am from Boinpalli, Hyderabad. Coming to my family details, I got married and I have 1.5 year baby girl. On the occasion of Women's Day, I'm very glad to discuss about women. లైక్ చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు అండ్ పెళ్ళయ్యాక ఇన్లాస్ ఒప్పుకోలేదనేసి కిడ్స్ తర్వాత కుదరలే అని ప్రొఫెషనల్ లైఫ్ కి దూరం అవుతున్నారు. But every woman should work not only for financial independence but also for personal growth, సొసైటీలో ఐడెంటిటీకి 10 మందిలో మాట్లాడే కాన్ఫిడెన్స్, డిఫరెంట్ పీపుల్ మెంటాలిటీ అండ్ ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనకి బయటికి వెళ్ళి ఉమెన్ వర్క్ చేస్తే మనకు తెలుసుకోవచ్చు. అండ్ ఈ జనరేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఈక్వల్ గా వర్క్ చేస్తేనే పిల్లలకి బెటర్ ఫ్యూచర్, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలం అండ్ ఫైనాన్షియల్ గా కూడా గ్రో అవ్వగలం. ఇది ఒక్కటే కాకుండా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మనం చూసి ఫాలో అయ్యి ఇన్స్పైర్ అయ్యి రోల్ మోడల్ లాగా తీసుకొని ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇదంతా బాగానే ఉంది, బట్ హౌ డిఫికల్ట్ ఫర్ ఎ ఉమెన్ టు మేనేజ్ బోత్ వర్క్ అండ్ హౌస్ హోల్డ్? ఉమెన్ కి లైఫ్ లో పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఏదైనా ఉందా అంటే అది బ్యాలెన్సింగ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్. చాలా మంది ఉమెన్స్ బ్యాలెన్స్ చేస్తూ చేయలేక ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు. బికాస్ వర్క్ ప్లేస్ లో మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వాలి అండ్ ఫ్యామిలీలో ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఇలా ఎవ్రీ డే ఉమెన్ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. బట్ ఉమెన్ కి ఉన్న గొప్ప స్కిల్ ఏంటంటే మల్టీ టాస్కింగ్. ఈ మల్టీ టాస్కింగ్ వల్ల ఉమెన్ మార్నింగ్ లేచి నుండి పడుకునే వరకు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. ఈ వర్క్ లో పడి వాళ్ళ ఫుడ్ అండ్ హెల్త్ గురించి అసలు పట్టించుకోరు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటికి వాళ్ళే మెయిన్ పిల్లర్ అని అసలు తెలుసుకోరు. వన్ డే వాళ్ళకి హెల్త్ బాగాలేక ఇంట్లో పడుకొని ఉంటే అక్కడే ఉండిపోతాయి. ఇంట్లో వాళ్ళు ఎవరికి ఏం చేయాలి, ఏం తినాలి అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఉమెన్. ఫస్ట్ వాళ్ళ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండ్ దే షుడ్ బి స్ట్రాంగ్. దట్ ఈస్ ద రీజన్ ఉమెన్ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ హెల్దీ సో దట్ దే క్యాన్ వర్క్. ఎప్పుడు వర్క్స్ అనే కాకుండా సమ్ టైమ్స్ వెకేషన్స్ కి, లంచ్ కి, ఫ్రెండ్స్ తో ఆర్ ఫ్యామిలీస్ తో బయటికి వెళ్తే సో దట్ న్యూ ఎన్విరాన్మెంట్ ని చూసినట్టు ఉంటుంది అండ్ మైండ్ కి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉమెన్ కి ఇంట్లో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ మే బి హస్బెండ్ ఆర్ ఇన్ లాస్ ఆర్ పేరెంట్స్ ఎవరైనా సరే తనకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉన్నారంటే కొంచెం ఈజీగా అవుతుంది తనకి. అండ్ తన రెస్పాన్సిబిలిటీస్ తనకి ఎలాగో ఉంటాయి. సో ఇంట్లో వాళ్ళ హెల్ప్ ఉంటే దే క్యాన్ డూ బెటర్. ఆన్ అదర్ సైడ్ కొంతమందికి చిన్న పిల్లలు ఉంటారు, దానివల్ల వర్క్ చేయలేకపోతారు. లైక్ నాలాగా నాకు 1.5 year బేబీ గర్ల్ ఉంది. నేను ప్రీవియస్ గా కాగ్నిజెంట్ లో వర్క్ చేసేదాన్ని, బట్ మెటర్నిటీ లీవ్ తర్వాత రిజైన్ చేశాను బేబీ కోసం చూసుకోవడానికి. రిజైన్ అయితే చేశాను, బట్ ఇంట్లో ఉంటూ ఎవ్రీ డే నేను వర్క్ చేయలేకపోతున్నాను, చదువుకొని ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇంట్లోనే ఉంటున్నాను అన్న గిల్ట్ అనేది నాకు ఎవ్రీ డే ఉండేది. ఇప్పుడు బేబీ కొంచెం పెద్దగా అయింది, మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మీన్ వైల్ నా ఎక్స్పీరియన్స్ కి రిలేటెడ్ గా ఉన్న కోర్సెస్ ఏదైనా నేర్చుకుందామని చెప్పేసి సర్చ్ చేస్తూ ఉండగా నాకు ఓడిఎంటీలో సుభాష్ సర్ క్లాసెస్, తాను చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చి ఇంట్లో వాళ్ళతో చెప్పి డిస్కస్ చేశాను. ఇలా ఓడిఎంటీ ప్లాట్ఫామ్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా టీచ్ చేస్తున్నారని చెప్పి నేను ఓడిఎంటీలో జాయిన్ అయ్యాను. ఓడిఎంటీలో ఇంకా సబ్జెక్ట్ బాగా నేర్చుకొని ప్రాక్టికల్గా అన్నీ నేర్చుకొని ఇంకా మంచి కెరీర్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ ప్లాట్ఫామ్లో అయితే జాయిన్ అయ్యాను. ఇక్కడ నా ట్రైనర్ నేమ్ వచ్చేసి కృష్ణప్రియ మ్యామ్. తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్క టాపిక్ అండ్ క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నా కోఆర్డినేటర్ నేమ్ వచ్చి నిర్మల మ్యామ్. ఏ డౌట్ ఉన్నా ఏమున్నా చాలా పేషెన్స్గా క్లియర్ చేస్తారు. ఏ టైం అయినా పర్లేదు, షీ క్లియర్ ద డౌట్. బై ద వే, మీలో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటుంటే ఏ డౌట్ లేకుండా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఓడిఎంటీలో జాయిన్ అవ్వచ్చు అని చాలా నమ్మకంగా చెప్తున్నారు.